అండి రుచి కిచెన్స్ వావ్ ఈరోజు రెసిపీ వచ్చి పెసలతో గారెలు వేసుకున్నామండి. ఎప్పుడు పెసలతో పెసరట్టు వేసుకోవడమే కదా, ఇప్పుడు ఇలా చేసుకున్నామండి. వెరైటీగా బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది. ఇది శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న పెసల్ని మిక్సీలో వేసుకోవాలండి. వీటిని మిక్సీ పెట్టుకోవాలండి. రవ్వలాగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా రవ్వలా పట్టుకోవాలి. ఈ రవ్వని ఇందులో వేసుకుందాం బౌల్లోని. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలండి 10 నిమిషాల పాటు. 10 నిమిషాలు నానబెట్టాక నాననివ్వాలండి. ఇలా కలుపుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. మూత పెట్టుకోవాలి. 3 పచ్చిమిరపకాయలండి, చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని కచ్చాబచ్చా చేసుకోవాలండి. మిక్సీ పిండి నానిందులో చూసుకుందామండి. నానిపోయింది. దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. 2 స్పూన్లు పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి రుబ్బుకున్న పేస్ట్ అండి, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ అండి, చిటికెడు వంట సోడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. నూక నానుతుంది. పిండి నానిపోయిందండి. ఆయిల్ తీసుకుని ఇలా కన్నాలు పెట్టి రాసుకోవాలండి ఆయిల్. అస్తమాను పెసరట్లు వేసుకోలేం కదండి. ఇలాగ అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలకు కూడా వెరైటీగా చేసినట్టు ఉంటుంది. పెసలతో హెల్తీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కదా, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఇలా చేసుకుని వీటిని ఆవిరి ఉడికించుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టుకుని గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. దీన్ని ఆవిరికి ఉడికించుకుందాం. మూత పెట్టి ఆవిరికి ఉడకపెట్టుకుందాం. ఉడికిందో లేదో చూసుకుందామండి. సరే, ఉడికిపోయింది. చల్లారబెట్టుకోవాలండి ఇవి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ నువ్వులు, ఆయిల్ వేడెక్కిందండి. నువ్వులు వేయించుకున్నాం. నువ్వులు వేగాక కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి.
ఒక హాఫ్ స్పూన్ కారం, కొంచెం సాల్టు పావు స్పూను, ఒక పావు స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇలా కొంచెం కొత్తిమీర, ఇవన్నీ అయిపోయి ఇందాక ఆవిరి కొడుకు పెట్టుకున్నాం కదండి, ఈ గారెలాగా ఇది తీసుకుని ఇందులో వేసుకోవాలి. రెండు స్పూన్లు వాటర్ వేసుకోండి. కొంచెం సేపు ఇలా ఉడికించుకోవాలండి, ఆ వాటర్ అంతా దీనికి ఇంకే వరకు. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.